సుప్రీమో తాజాగా చేసినటువంటి ప్రకటనలో ఏదో ఎక్కడో 2-3 దేశాల్లో ముస్లింలు సరిగ్గా బతకలేకపోతున్నారు, భారతదేశంలో కూడా అంటూ యాడ్ చేసుకొచ్చాడు. ఇక్కడ సమస్య ఎక్కడంటే చూపులో ఉన్న తేడా. మరి ఆయనకి ఇక్కడి నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి వాళ్ళు అట్ట తయారయ్యారా? ఎందుకంటే ఆయన అక్కడి నుంచి డైరెక్ట్గా ఏ నిఘా వర్గాలతోనూ చేశారనుకోవడానికి ఏం లేదు. ఆయన దగ్గర ఉగ్రవాదులే తప్పించి నిఘా వర్గాలు లేవు, పాడు లేదు. కానీ ఆయన్ని దేవుడిగా కొలిచేవాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆయనే దేవుడు, ఆయనకి తమ బాధలు చెప్పుకోవడానికంటూ భారత్ గురించి ఏమన్నా వ్యతిరేకంగా నూరిపోసారా? ఎందుకంటే లేకపోతే ఆయన వాళ్ళ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇరాన్కి భారత్కి మంచి సన్నిహిత సంబంధం ఉంది. అలాంటిది అట్లా మాట్లాడుకొచ్చారు అంటే భారత్ మీద విషాన్ని ఎక్కించేటటువంటి వాళ్ళు ఆయనకి చుట్టూ ఉన్నారా? ఆయనకి ఆ ఫీడ్బ్యాక్ వెళ్తుంది. నిజంగా భారతదేశంలో బురకా ధరించొద్దని ఏ మహిళ మీదనైనా దాడి జరిగిందా? లేకపోతే హిజాబ్ ధరించొద్దని ఏ మహిళనైనా ఎవరైనా ఆపారా? స్కూల్లో జరిగింది, కాలేజీలో జరిగినటువంటిది కూడా కావాలని ఎస్డిపిఐ, పిఎఫ్ఐ లాంటి వాళ్ళు రెచ్చగొట్టుడు చర్య. అప్పటిదాకా యూనిఫామ్లు వేసుకుని, ఇప్పటికి కూడా దేశంలో అన్ని చోట్ల యూనిఫామ్లు అమలవుతాయి. ఈవెన్ ముస్లిం విద్యా సంస్థలు కూడా యూనిఫామ్ అమలవుతుందిగా, వాళ్ళ యూనిఫామే అమలవుతుంది. అంతే కదా. అక్కడ వేరే మతానికి సంబంధించినటువంటి డ్రెస్సుల్ని అనుమతిస్తారా? అంటే వాళ్ళ యూనిఫామ్ కానటువంటి దాన్ని అనుమతిస్తారా? మరి అది తెలిసి కూడా ఎందుకు ప్రత్యేకించి రెచ్చగొడుతున్నారు అంటే ఈ దేశంలో రెచ్చగొట్టే చర్యలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది మనం ఆలోచించాలి. అదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడు లాంటి వాడికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నటువంటి ప్రమాదకర శక్తులు ఎవరో కూడా ఆలోచించాల్సి ఉంది.